ఫస్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ మేజర్ ప్లేస్ డ్యూరింగ్ ద కాకతీయస్ పీరియడ్? అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మ్యూజిక్, ఎలాంటి టైప్ ఆఫ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండేది అని. శివలీలలు, ఎస్ కాకతీయస్ శివ. సో ఫస్ట్ మనం ఇది ఎలిమినేట్ చేసేస్తే జలక్రంద. జలక్రంద అంటే మనం ఒక బౌల్లో మొత్తం వాటర్ ఫిల్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజల్స్లో చిన్నది పెద్దది అలా సో ఇలా స్టిక్తో బీట్ చేస్తే వస్తుంది. అది ఆ పీరియడ్లో కాదు. పలనాటి వీరగాథలు, ఎస్ పలనాటి వీర చరిత్ర, శ్రీనాథుడు. సో 1 and 3. డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ మేజర్ ప్లేస్ ఆర్ శివలీలను అండ్ పలనాటి వీరగాథలు. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ అది. జలక్రంద చెప్పాను కదండి. ఇలా ఒక వెజిల్లో డిఫరెంట్ ఒక 10 to 20 వెజిల్స్ తీసుకుంటారు చిన్న చిన్నవి. దాంట్లో వాటర్ వేసి దాన్ని స్టిక్తో బీట్ చేస్తారు. అది ఇన్స్ట్రుమెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ హ్యాడ్ బిలాంగ్ టు ఖార్వేలా? ఖార్వేలా అసలు ఎవరు? కళింగ డైనాసిటీకి సంబంధించిన కింగ్ది. సో ఉండావలి ఇన్స్క్రిప్షన్, నో రాంగ్. హతిగుంప ఇన్స్క్రిప్షన్, శాతకర్ణితో గొడవ అవ్వడం, ఆయన ఓడించాడు అని ఉంటుంది. కంగనహల్లి ఇన్స్క్రిప్షన్ కర్ణాటక అది. సో రాంగ్ అండి. సో ఫస్ట్ మనం కంగనహల్లి 3 తీసేస్తే, ఉండావలి కూడా తీసేస్తే ఓన్లీ 2 ఇస్ ఆన్సర్. హతిగుంప అండ్ గుంటుపల్లి కూడా, ఇక్కడ గుంటుపల్లి లేదు. ఓకే, హతిగుంప అండ్ గుంటుపల్లి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ కింగ్ ఖార్వేలా మెన్షన్స్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ శాతకర్ణి 1 and ఖార్వేలా ఫర్ ది పొజిషన్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి బేసిన్. The oldest known Satavahana inscription found on the upper drum of Great Stupa of Kanganhalli. Oldest inscription of Satavahana is Kanganhalli. దీంట్లోనే సీముఖ గురించి మెన్షన్ ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ కన్సర్నింగ్ ది కింగ్డమ్ ఆఫ్ రెడ్డి నాయకాస్. దేర్ వాజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పరీక్షాధికారీస్. ఎస్ పరీక్షాధికారీస్ తెలుసా అండి. ఈ కింగ్డమ్స్లో పోయిట్స్కి పరీక్షలు పెడతారు. ఎవరైతే పోయిట్స్ పరీక్షలో పాస్ అవుతారో వాళ్ళనే పోయిట్స్ లాగా తీసుకునేవాళ్ళు. అండ్ విద్యాధికారి టు టెస్ట్ అండ్ డెడికేట్ ద స్టేటస్ ఆఫ్ డెసిగ్నేషన్ ఆఫ్ రాయల్ కోర్ట్స్. ఇది రాయల్ కోర్ట్స్. సకలయ మల్లుభట్ట నిరోత్సయ రామాయణం వాస్ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్. సకల్య మల్లుభట్ట నిరోత్సయ రామాయణం వాస్ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్. ఎస్ బోత్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ చూద్దాం. ఎస్ విచ్ ఆఫ్ ద అమంగ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్. చూడు, రెడ్డి నాయక కింగ్డమ్లో ద కింగ్ గేవ్ మచ్ ఇంపార్టెంట్ టు పోయెట్స్. మనకి పెద్ద కోమటి వేమారెడ్డి, ప్రొలయ వేమారెడ్డి వాళ్ళిద్దరు పోయిట్స్లో ఫేమస్ రైటర్స్ ఉంటారు. ఈవెన్ పెద్ద కోమటి వేమారెడ్డి ఆయననే కొన్ని చింతామణిలు రాశారు. There were existence of Parikshadhikari and Vidyadhikari to test and decide the poet's status and designation in the royal court. Example was Srinath was the person who used to conduct the tests. Srinath criticized that hundreds of unworthy poets were roaming like asses in the streets of capital cities. Sakalya Mallubhatta's Nirotsaya Ramayanam was composed in Sanskrit. రంగనాథ రామాయణం, నిరోత్సవ రామాయణం ఇంపార్టెంట్ అండి. రామాయణం, మల్లు రామాయణం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రామాయణస్ కంపోజ్ చేశారు. అది ఎవరో ఒకసారి చూసుకోండి. 34. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిటర్న్ బై ఆచార్య నాగార్జున? మనకు శాతవాహన పీరియడ్లో ఆచార్య నాగార్జున గురించి కూడా మెన్షనింగ్ ఉంటుంది. ప్రజ్ఞ పర్మిత, ఎస్. మాధ్యమిక, రత్నావళి, విశుద్ధ మగ్గ, నో దిస్ ఈజ్ నాట్. ఆచార్య నాగార్జున ద ఫౌండర్ ఆఫ్ మాధ్యమిక డాక్ట్రిన్. అంటే అంటే మిడిల్ పాత్ తీసుకోవాలి ఆఫ్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. లివ్డ్ అట్ శ్రీపర్వత, నౌ నోన్ యాజ్ నాగార్జునకొండ. సో రేపటి రోజున శ్రీపర్వత, నాగార్జున డిఫరెంట్ ప్లేసెస్ అని అనుకోకండి, బోత్ ఆర్ సేమ్. శ్రీపర్వత, నాగార్జునకొండ. ఫర్ ద టైమ్ హీ లివ్డ్ అట్ ది కోర్ట్ ఆఫ్ గౌతమిపుత్ర యజ్ఞశ్రీ. హీ రోట్ ప్రజ్ఞ, పరిమిత శాస్త్ర, మాధ్యమిక శాస్త్ర, రత్నావళి, సుహుర్లేఖ. ద విశుద్ధి మార్గ ఈస్ ఎ గ్రేట్ ట్రీటిస్ ఆఫ్ బుద్ధిస్ట్ ప్రాక్టీస్ అండ్ త్రివాడ రిటర్న్ బై బుద్ధఘోష. విశుద్ధి మార్గ ఈస్ బుద్ధఘోష.
35th అండి. విచ్ కింగ్ ఫాట్ ద బ్యాటిల్ విత్ గొంకరాజు 3 ఆఫ్ వెలనాటి చోళాస్ ఇన్ 1186 AD ఈజ్ రుద్రదేవ. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. గొంకరాజు 3 మైనర్ డైనాస్టీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ద కాకతీయ ఫోర్సెస్ మార్చ్డ్ ఆన్ ది ధామికోట డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ గొంకరాజు 3 డ్యూ టు ది ఎక్స్పోజ్డ్ వీక్నెస్ ఆఫ్ వెలనాటి చోడస్ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ పల్నాడు. బ్యాటిల్ ఆఫ్ పల్నాడులో వీళ్ళు బ్రహ్మనాయుడుకి సపోర్ట్ చేయడం, ఆయన ఓడిపోవడం. సో ఆయన చాలా వీక్గా ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వీక్గా ఉన్నారు. సో కాకతీయస్ అదొక పాయింట్ లాగా తీసుకుని వాళ్ళ మీద అటాక్ చేయాలని అనుకున్నారు. ఇన్ 1160 AD గొంక 3 ఫోర్ట్ ఇన్ బ్యాటిల్ విత్ రుద్రదేవ్, ద కింగ్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. సో హీ వాన్ ద వార్. గొంకరాజు is the last king of వెలనాడు కింగ్డమ్. ద కోటా చీఫ్ కేటరాజు 2 ద వాసల్ ఆఫ్ వెలనాటి కింగ్. అంతే. 36th హున్ను కాయిన్స్ పేరండి. హున్ను వాజ్ ఎ కాయిన్ డ్యూరింగ్ ద కుతుబ్ షాహీస్ పీరియడ్. ఇట్ వాజ్ మేడప్ ఆఫ్ గోల్డ్. హున్ను అంటే గోల్డ్. ద కాయిన్స్ డ్యూరింగ్ కుతుబ్ షాహీస్ పీరియడ్ వర్ హున్ను. హున్ను మీన్స్ గోల్డ్. ఫారిన్ ట్రేడర్స్ కాల్డ్ హున్ను యాజ్ పగోడా. మళ్ళీ పగోడా అంటే ఏంటని అడుగుతారు. హున్ను అన్న పగోడా అన్న రెండు ఒకటే, రెండు గోల్డ్ కాయిన్సే. హున్ను అనేది కుతుబ్ షాహీస్ పిలుస్తారు, పగోడా అనేది ట్రేడర్స్, ఫారిన్ ట్రేడర్స్. అదర్ ఇంపార్టెంట్ కాయిన్స్ ఆఫ్ పనం ఆర్ సిల్వర్ కాయిన్స్. కాపర్ కాయిన్స్ వర్ మింటెడ్ ఫ్రమ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షాహీస్ పీరియడ్. డచ్ పీపుల్ టేకెన్ పర్మిషన్ ఫ్రమ్ ది కుతుబ్ షాహీస్ టు ఎస్టాబ్లిష్ ప్రింటింగ్ ప్రెస్ and later they established at Nagapatnam. In Golconda kingdom only copper coins were minted. The gold coin Hunnar were minted in Vijayanagara kingdom. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు యూస్ చేసుకునేవాళ్ళు. 37th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీటీస్ ఇస్ డెడికేటెడ్ టు తిక్కన్న. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. తిక్కన్న ఏ పీరియడ్? గణపతి దేవ కింద. ఆంధ్ర భాష భూషణం, నిర్వచోత్తర రామాయణం. ఆయనకు డెడికేట్ చేసిండేది ఇక్కడ మెయిన్గా మీరు ఆయన రాసిండేది కాదు. మార్కాండేయ పురాణం, దశకుమార చరిత్ర. యాక్చువల్ దశకుమార చరిత్ర రాసిండేది ఎవరు? కేతన. ఆంధ్ర భాష భూషణం అదొక టైటిల్. నిర్వచోత్తర రామాయణం తిక్కన రాసినాడు. బట్ ఇక్కడ అడుగుతున్నది ఏంటి? ట్రీటీస్ డెడికేటెడ్ టు తిక్కన. దశకుమార చరిత్ర కేతన రాసిన బుక్ తిక్కనకు డెడికేట్ చేశారు. Tikkana was the first among the poets to have treatise dedicated to him. Ketana wrote the Dashakumara Charitram in Telugu and dedicated it to Tikkana. Tikkana gave Abhinava Dandi title to Ketana. Ketana treatise on Telugu grammar. Andhra Bhasha Bhushanam. Ketana rasindi Telugu grammar book enti ante Andhra Bhasha Bhushanam. Maranna wrote Markandeya Puranam. సో ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండగా లేకపోతే వింటూ ఉంటే మీకే అలవాటు అయిపోతుంది. బుక్స్ పేరేంటి ఇప్పుడు చూడండి. దశకుమార చరిత్ర, మార్కాండేయ పురాణం, ఆంధ్ర భాష భూషణం. 838 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ మెన్షన్ దట్ భృగుపాదం కాల్డ్ కర్మహరి వాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ శ్రీశైలం. బృహస్ఫుటం, కొంతమంది బృహస్ఫుటం అంటారు. పైన నుంచి పెద్దయిన ఎత్తు కొండ నుంచి కింద పడిపోతే డైరెక్ట్ దేవుడి దగ్గరికి రీచ్ అవుతామని శ్రీశైలంలో అలా ఫాలో అయ్యేవాళ్ళంట. ఎవరు అంటే పండిత్ ఆరాధ్య చరిత్ర. ఏ బుక్లో అలా ఉంది అంటే పండిత్ ఆరాధ్య చరిత్ర. బృహత్పట్టం ఇస్ ద బిలీఫ్ ఆఫ్ సమ్ దట్ బై జంపింగ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ద హిల్ అండ్ డైయింగ్ వన్ గెట్స్ మోక్ష సిద్ధి. మోక్ష సిద్ధిని ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కర్మహరి. పండిత్ ఆరాధ్య చరిత్ర మెన్షన్స్ ఈ ఈవెంట్ గురించి ఇలా చేయడం అని మెన్షన్ చేసింది. 39th కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ ఆఫ్ శాతవాహన. పరిందవ్రలు వాజ్ ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ సర్వే. ద కింగ్ క్లెయిమ్ ద ట్రెడిషనల్ 1/12 కాదండి 1/6 ఆఫ్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ ది పెజెంట్స్. సో రాంగ్. ల్యాండ్ సర్వే రజ్జువాహక. ల్యాండ్ వాజ్ సర్వేడ్ అండ్ మెజర్డ్ డ్యూరింగ్. రజ్జువాహక వాజ్ ద ఆఫీసర్ ఇన్ఛార్జ్. ల్యాండ్ వాజ్ డివైడ్ ఇంటూ స్మాల్ ప్లాట్స్. దాంట్లో 1/6 కింగ్కి ఇవ్వాలి. పరమభట్టారక మహాదేవి ద వైఫ్ ఆఫ్ విష్ణుకుండి కింగ్ గోవిందవర్మ 1. ఈయన గోవిందవర్మ 1 బుద్ధిస్ట్ అండి.
built Buddhist vihara at Indrapalapuram. Indrapalapuram ఫౌండర్ ఆఫ్ విష్ణుకుండి డైనాసిటీ కట్టారు. గోవిందవర్మ డొనేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విలేజెస్ ఫర్ దిస్ విహార. సో వాళ్ళ వైఫ్కి ఏది డొనేట్ చేశాడో అని అడుగుతున్నారు ఇండైరెక్ట్గా అంతే. దట్ ఈస్ పెంకాపుర అండ్ ఎండల. గోవిందవర్మస్ వైఫ్ పరమ భట్టారక మహాదేవి. అయ్యన మహాదేవి ఉంటుంది, మహాదేవి ఉంటుంది, పరమ భట్టారక మహాదేవి. ఈ ముగ్గురు మహాదేవులకి కన్ఫ్యూజ్ అవ్వకండి. అయ్యన మహాదేవి మనకు విష్ణుకుండి దాంట్లో వస్తుంది. ఇప్పుడు పరమ భట్టారక మహాదేవి, అయ్యన మహాదేవి మనకు వెంగి చాళుక్యాస్లో. సారీ అండి, పరమ భట్టారక మహాదేవి విష్ణుకుండిన్స్. మహాదేవి, చల్లవ్వ, చమకాంబ, డిఫరెంట్ నేమ్స్. కన్ఫ్యూజ్ అవ్వకుండా కనీసం కొంచెం కన్ఫ్యూజ్ అయినా పర్లే, ఆప్షన్స్ చూస్తే తెలుసుకునేలాగా ఉండాలి. గోవిందవర్మస్ వన్ వైఫ్ పరమ భట్టారక మహాదేవి built a vihara for Chaturashtriya's monk at Indrapalapuram. The Tummalagudam inscription, important, state that Govindavarma donated the village of Penkapura and Endalda for this vihara. Tummalagudam inscription 2 states that Vikramendra Varma, 2 grandson of Parama Bhattaraka Mahadevi, donated this to ఇరుండేరా. ఇప్పుడు పేరులు వేరు, అప్పుడుండే నేమ్స్ వేరు. ఇంత ఫ్యాక్చువల్ డేటా గుర్తు పెట్టుకోలేం, బట్ ఒకసారి అయితే స్టడీ చేయండి అంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా 10 క్వశ్చన్స్ చూసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.